ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. యమ్మీ యమ్మీ పచ్చి కొబ్బరి వేసి వంకాయ ఆలుగడ్డ కర్రీ చేసిన సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక 2 ఆలుగడ్డలు నేను కొద్దిగా వంకాయలు వేసేసి మంచిగా కట్ చేసి, కొద్దిగా ఎప్పుడైనా వంకాయ కట్ చేసేటప్పుడు పసుపు వేయండి, చేదు అనేది రాదు. ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఎల్లిగడ్డ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక చిటికెడు పసుపు వేసి ఫ్రై చేసుకున్నాక వంకాయ ఆలుగడ్డ వేసి కొద్దిగా ఫ్రై అయినాక టమాటా వేసేసి అది కూడా కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకొని తగినంత కారం, తగినంత ఉప్పు అన్నీ యాడ్ చేసేసి లాస్ట్కి వచ్చేసి కొద్దిగా పచ్చి కొబ్బరి మనం మిక్సీ పట్టి పెట్టుకుంటాము. పచ్చి కొబ్బరిలో 2 లవంగాలు వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా మిక్సీ మెత్తగా పట్టండి పచ్చి కొబ్బరి, ఎందుకంటే తొందరగా అరగది అంటారు. మంచిగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకొని మంచిగా ఫ్రై అయినాక పచ్చి కొబ్బరి వేసి ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకు. సూపర్ యమ్మీ యమ్మీ పచ్చి కొబ్బరి వంకాయ ఆలుగడ్డ కర్రీ సూపర్ ఉంటుంది. ఇది అయితే ఎక్కువ శాతం మనకు పూజలల్లో ఎక్కడన్నా గణపతి అన్నదానం చేసేటప్పుడు అలా పెడతారు కదా, అప్పుడు ఆ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ కొబ్బరి వంకాయ ఆలుగడ్డ కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్, బాయ్.